ఫ్రెండ్స్ మనమైతే మొత్తానికి ఈ పార్ట్ 2 లోని తిరుపతి అయితే చేరిపోయాము. సో ఫ్రెండ్స్ ప్రెసెంట్ అయితే మనము తిరుపతి రైల్వే స్టేషన్ ఇది తిరుపతి మెయిన్ రైల్వే స్టేషన్. ఇదే ఫ్రెండ్స్ వందే భారత్ ఇండియాలో ఉండే బుల్లెట్ ట్రైన్. ఫ్రెండ్స్ నాకైతే తెలీదు ఇది విశాఖపట్నం నుంచి వచ్చే వందే భారత్ లేదంటే సికింద్రాబాద్ నుంచి వచ్చిన వందే భారత్ ఏదో తెలీదు. ఇక్కడ ట్రైన్ నెంబర్ ఇచ్చారు కదా, చూసి చెప్తాను ఉండండి. 235329. ఫ్రెండ్స్ ఇది ఇప్పుడే రన్ చేశాను. ఇది వచ్చేసి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్. చూడండి ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేనైతే వందే భారత్ చూడడం. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనము రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే అన్ని బస్సులు ఉన్నాయి. వెనకాతలు ఉన్నది కదా, అందులోనే మేమైతే భోంచేసి వచ్చేసాము. అంటే 2 అయింది కదా ట్రైన్లో భోజనం చేయలేదు అందుకని. సో ఫ్రెండ్స్ ఈ హోటల్ వచ్చేసి ఫుడ్ అయితే చాలా బాగుంది. హోటల్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము విష్ణునివాసం నుంచి శ్రీనివాసంకి అయితే వెళ్ళబోతున్నాం. ఎందుకంటే మేము రూమ్ అనేది శ్రీనివాసంలోనే బుక్ చేసుకున్నాం కాబట్టి శ్రీనివాసం ఇంకా విష్ణునివాసం రెండు కూడా టీటీడీ వాళ్ళు నడుపుతున్నారు. ఇక్కడ రూమ్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇప్పుడైతే విష్ణునివాసం నుంచి శ్రీనివాసంకి వెళ్ళే రూట్ని అయితే మీకు చూపిస్తాను చూడండి. శ్రీనివాసం దగ్గర మనకి శ్రీనివాస్ సేతు అని ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ స్పెషాలిటీ ఏంటంటే ఇది తిరుపతిలోని చాలా రూట్స్ నుంచి కపిలతీర్థం జంక్షన్ వరకు అయితే అదే కపిలతీర్థం టెంపుల్కి అయితే మనకి కనెక్ట్ చేసి ఉంటుంది. కపిలతీర్థం దగ్గర నుంచి అలిపిరి దగ్గర. ఇప్పుడు మన అయితే శ్రీనివాసంకి అయితే వెళ్ళబోతున్నా. నెక్స్ట్ శ్రీనివాసం దగ్గర మనకి బస్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ విష్ణునివాసం దగ్గర మనకి రైల్వే స్టేషన్ ఉంటుంది. నెక్స్ట్ గోవిందరాజస్వామి టెంపుల్ కూడా ఇక్కడ ఉంటుంది. విష్ణునివాసం ఎదురుగానే మనకి గోవిందరాజస్వామి కోనేరు అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను వెళ్ళే రూట్ చూపిస్తాను చూడండి. అదిగోండి అక్కడ ఫ్లైఓవర్ కనబడుతుంది కదా, అదే శ్రీనివాస సేతు. చూడండి పిల్లర్స్ అయితే చాలా పెద్దవి, చాలా హైట్ ఉంటుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్ మీకైతే రూట్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసాను శ్రీనివాసంకి. లెఫ్ట్ సైడ్లో ఉంది కదా ఇదే శ్రీనివాసం. చూడండి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు తిరుపతిలో అయితే ఉన్నాము. తిరుపతిలోని మనమైతే తిరుచానూర్ పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. మీకైతే టెంపుల్ చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదే పద్మావతి అమ్మవారి టెంపుల్. చూడండి లాస్ట్ వీడియోలో కూడా చూపించినట్టు ఉన్నాను. అదే లాస్ట్ వీడియోలో కొంచెం చూపించాను కానీ సార్ ఫ్రంట్ వ్యూ బ్యాక్ సైడ్ వ్యూ కాదు. అదే బ్యాక్ సైడ్ వ్యూ అంటే బ్యాక్ సైడ్ వ్యూ కాదు, ఫ్రంట్ సైడ్ వ్యూయే, కాకపోతే గోపురం కనబడుతుంది బ్యాక్ సైడ్కి. నెక్స్ట్ ఏమో ఇక్కడ ఒక కోనర్ ఉంది. సన్నైన సౌండ్లు వినబడుతున్నాయి ఎందుకో తెలీదు. కళ్యాణ్ మీద అవుతున్నట్టుంది. చూడండి ఇదిగోండి ఇదే కోనేరు. వాటర్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ మనమైతే తిరుచానూర్ టెంపుల్ అయితే
దర్శించుకొని వచ్చేసాం. చాలా టైం అయితే అయిపోయింది, అందుకని వీడియో కూడా తీయలేకపోయింది ఫ్రెండ్స్, సారీ. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను బస్సులో అయితే ఉన్నాను. ఇంకా నెక్స్ట్ ఏ టెంపుల్ అని చెప్పలేము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము కొండపైకి అయితే వెళ్తాము. ప్రజెంట్ అయితే నేను శ్రీనివాసం బ్యాక్ చేయాలను అనుకుంది కదా. శ్రీనివాస్ సేతు అయితే ఉన్నది. ఇదిగోండి, ఇదైతే శ్రీనివాస్ సేతు. చూడండి పైన అయితే ఉన్నది శ్రీనివాస్. అండ్ ఇది వచ్చేసి శ్రీనివాసం. ఇది వచ్చేసి రోడ్డు. అటువైపు వెళ్తే రైల్వే స్టేషన్ కాంప్లెక్స్ అవన్నీ వస్తుంది. ఇటువైపు వెళ్తే అలిపిరి కపిల తీర్థం. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం మళ్ళీ సీజన్ 2 లో కూడాను గోవిందరాజస్వామి టెంపుల్ అయితే వచ్చాము. ఫ్రెండ్స్ మీకు లాస్ట్ టైం అయితే మీకు చెప్పాను గోవిందరాజస్వామి యొక్క హిస్టరీ. ఆ వీడియో అలానే చూడకపోయింది, చూసేయండి. ఒకవేళ మీకు నేను మళ్ళీ చెప్తాను, అంటే మళ్ళీ మనకి కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా. గోవిందరాజస్వామి హిస్టరీ ఏంటంటే గోవిందరాజస్వామి హిస్టరీ ఏంటంటే మీరు దశావతారం మూవీ చూసారా? అందులోని ఫస్ట్ మనకి ఒక సీన్ ఉంటది కదా, ఆ సీన్ రియల్ గా జరిగింది. అవును. అయితే ఆ తర్వాత ఏమైందంటే 2004 లోని సునామీ వచ్చి గోవిందరాజస్వామి విగ్రహం అనేది బయటపడింది. గోవిందరాజస్వామి అనేవారు వెంకటేశ్వర స్వామి వాళ్ళ అన్నయ్య. వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర తీసుకున్న అప్పంతా కూడా తీర్చడానికి గోవిందరాజస్వామి తీర్చి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. చూడండి, ఇక్కడైతే ఒక ఏనుగైతే ఉంది. చూడండి, ఇది చూడండి ఏనుగులు 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అంతా షాపింగ్ ఉంది. మీరు తిరుపతి తిరుమలలోనే షాపింగ్ చేయకపోయినా పర్లేదు, ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడైతే ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇక్కడైతే టెంపుల్ ఉంది, గోవిందరాజస్వామి గుడి. ఇక్కడ నుంచి మనకైతే వీడియోస్ అయితే నాట్ అలౌడ్, అందుకనే అదే మొబైల్స్ అయితే నాట్ అలౌడ్. అందుకనే ఇక్కడ వరకు వీడియో చేస్తాను. ఇక్కడ చుట్టుపక్కల చూపించి వీడియో అయితే ఆపేస్తాను. ఇక్కడైతే గుడి ఉంది, ఇక్కడైతే ఏనుగులు ఉన్నాయి. ఇక్కడ పెద్ద గోపురం ఉంది. ఇక్కడ ఏవో మండపాలు లాంటివి ఉన్నాయి. ఇక్కడ కూడా షాపింగ్ ఉంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గోవిందరాజస్వామి టెంపుల్. అండ్ ఈ ఎదురుగానే సాయి మెస్ అనేసి ఒకటి ఉంటుంది. ఇక్కడ మేమైతే భోజనం చేస్తాము. ఈ సందులోకి వచ్చి ఇవ్వాలి. ఫ్రెండ్స్ మాకైతే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాము. టిఫిన్ చేసేసి కొండపైకి అయితే వెళ్తాము. ఇక్కడ సాయి మెస్ దగ్గర మీకు చూపించాను కదా, ఈ సాయి మెస్ దగ్గర అయితే టిఫిన్ లేదు. అందుకనే వేరే చోటుకి ఎక్కడికైనా వెళ్తాము. మీకు సాయి మెస్ మెస్ మధ్యాహ్నం దొరుకుతుంది అనుకుంటా. ఫ్రెండ్స్ ఇంకా అయితే ఇక్కడ టిఫిన్ చేసి వెళ్తాము, లేదంటే కొండపైకి వెళ్ళి టిఫిన్ చేస్తాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము టిఫిన్ అయితే చేసేస్తాము. ఆ రెస్టారెంట్ లో అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనము బ్యాటరీ బస్ ఎక్కి లాస్ట్ వీడియోలో చూపించాను బ్యాటరీ బస్ ఎలా ఉంటుందో. బ్యాటరీ బస్ ఎక్కి లాస్ట్ వీడియో కాదు, లాస్ట్ వీడియోనే చూపించాడు. ఇప్పుడు ఆ బ్యాటరీ బస్ ఎక్కి మనం అయితే కొండపైకి అయితే వెళ్తున్నాం. బ్యాటరీ బస్ కానీ నార్మల్ బస్ కానీ. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను, చూపిస్తానండి. ఫ్రెండ్స్ ఇదే తిరుపతి రైల్వే స్టేషన్. అది బ్రిడ్జ్. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ విష్ణు నివాసంకి ఎంట్రీ లాగా. అది విష్ణు నివాసం. విష్ణు నివాసం కూడా ఒక రెస్ట్ హౌస్ శ్రీనివాసం లాగా. ఇది తిరుపతి రైల్వే స్టేషన్. అటు వెళ్తే ఏమొస్తో తెలీదు. ఫ్రెండ్స్ బస్సు బ్యాటరీ బస్ అయితే
రాలేదు, టైం లేదు, అందుకని నార్మల్ బస్ ఎక్కిపోతున్నాము. ఇదైతే సప్తగిరి ఎక్స్ప్రెస్ ఇక్కడ లేదు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొండపైకి అయితే వచ్చేసాము. ఇదే కొండపైన ఇలాగే ఉంటుంది తిరుమల, చూడండి. ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే మనం అయితే కొండపైకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఎండగా ఉంది, ప్లస్ గాలి కూడా వేస్తుంది. ఇప్పుడైతే గుండు గీయించుకొని లగేజ్ లాకర్ లో పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాను, చూపిస్తాను. ఇదే సిఆర్ఓ ఆఫీస్ చుట్టుపక్కల, అది కళ్యాణకర్త. ఇదే సిఆర్ఓ ఆఫీస్. ఇక్కడైతే చిన్న చిన్న షాపులు ఉన్నాయి, షాపింగ్ కూడా ఉన్నది, పెద్ద టీవీ ఉన్నది. ఇక్కడేదో సెంటర్ లాంటిది ఉన్నది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే గుండు గీయించేసుకున్నా, గుండు గీయించుకొని ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నా. గుండులో నెలకొన్నాను ఫ్రెండ్స్, బాగున్నాను. నేనైతే ప్యూర్ వైట్ అండ్ వైట్ అయితే వేసాను, చూడండి. ఇప్పుడైతే టైం వచ్చేసి 5 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దర్శనానికి అయితే మొబైల్ ఎలా చేసినంత వరకు అయితే నేనైతే చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు ప్రతి చుట్టూ ఎలాగుందో చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మేమైతే దర్శనానికి వెళ్ళడానికి అయితే వచ్చాము. ఇక్కడైతే ఒక కోనేరు లాగా ఉంది, కోనేరు కూడా కాదు, చెరువు. ఇప్పుడైతే ఫ్రీ బస్ ఎక్కేసి వచ్చాము. ఫ్రీ బస్ కూడా బ్యాటరీ పెట్టారు ఫ్రెండ్స్. నేనైతే వీడియో తీయలేకపోయాను, చాలా మంది ఎక్కిపోయారు, అందుకని వీడియో తీయలేకపోయాను. ఫ్రీ బస్ కూడా బ్యాటరీ పెట్టారు. ఇంకా ఎప్పుడైనా కనిపిస్తే తెస్తానండి. ఇక్కడ ఏదో లైన్ ఉంది, మాదైతే 300 రూపీస్ టికెట్ దర్శనం, కాబట్టి మేమైతే ఆ రిపోర్టింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ ఏరియా పేరు ఏంటో తెలియదు ఫ్రెండ్ నాకు. రిపోర్టింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము. ఫ్రీ బస్ అయితే మమ్మల్ని చాలా దూరం వెనకాల అయితే దింపేశారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోస్ ఎంతవరకు ఎలా చేస్తారో చూడాలి. వీడియోస్ ఎలా చేసినంత వరకు అయితే చేస్తాను. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం అనుకుంటా. వచ్చేస్తాం ఫ్రెండ్స్ దగ్గరికి. ఇదిగోండి, ఇదే అనుకుంటా విఐపి బ్రేక్ దర్శనం అవన్నీ ఉన్నాయి, చూడాలి ఒకసారి. విఐపి 300, ఇదిగోండి ఇక్కడైతే ఉన్నది 300 విఐపి. ఏమో తెలీదు, వెళ్దాం ఇటే అనుకుంటా. ఈ ఏరియా పేరు అయితే ఏటీసీ సర్కిల్ అంట. దాని మీనింగ్ అంటే నాకు కూడా తెలియదు, ఏటీసీ అంటే. ఇక్కడే విఐపి బ్రేక్ దర్శనం, నెక్స్ట్ విఐపి బ్రేక్ దర్శనం
300 రూపీస్ దర్శనం ఫ్రీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఓకే, మన దగ్గరకు వచ్చాం. ఇక్కడ నుంచి మొబైల్ నాట్ అలౌడ్ అంట, అందుకని వీడియో తీయబోతున్నాం ఫ్రెండ్స్. సారీ. మళ్ళీ దర్శనం తర్వాత మొబైల్స్ తీసుకున్న తర్వాత తెద్దాం ఫ్రెండ్స్. లోపలికైతే కెమెరాని అయితే ఎలా చేశారు అంటే అదే ఎండింగ్ కాదంట, ఇంకా లోపలికి కూడా ఉన్నది. లోపల లాకర్ లో పెట్టొచ్చంట. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను లైన్ దగ్గర అయితే ఉన్నాను. ఇది లైన్ కూడా కాదు, లైన్ లో కూడా ఉంది ఎంట్రీ. ఇక్కడ మధ్యలోనే ఉంటది, అక్కడే మొబైల్స్ అన్ని ఇచ్చేయాలి. రండి వెళ్దాము లైన్ లోకి. లైన్ ఇంకా ముందుకు ఉంది, చూపిస్తా ఉండండి ఫ్రెండ్స్. మనం అయితే మొత్తానికి లోపలికి వచ్చేసాము. లోపలికంటే గుడి లోపల కాలేదండి. ఇక్కడ నుంచి అయితే మొబైల్స్ అంటే అలౌ చేయరంట, అందుకని ఇక్కడ నుంచి అయితే వీడియో తీయలేకపోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అయితే చూపిస్తాను ఉండండి. ఇక్కడ అయితే పెద్ద ఫ్యాన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అంత పెద్ద ఫ్యాన్ ఉందో చెక్ చేస్తారా? ఆధార్ కార్డు. ఇక్కడ ఒక మొబైల్స్ పెట్టడానికి ఉంది, లగేజ్ కూడా పెట్టచ్చు. అక్కడ వెరిఫికేషన్ సెంటర్ ఉంది అంతే, ఇంకేం లేదు. ఇక్కడ నుంచే వచ్చాం మేము. చూడండి ఇంకా ఫ్రెండ్స్, ఎంతైతే గుడిలోకి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. ఈ సీజన్ లో ఇంతవరకు తీసాను, నెక్స్ట్ సీజన్ లో ఇంకెంతవరకు చేద్దామో చూడాలి. ఇక్కడ రావడానికి అయితే లైన్ ఉండాలి. బాయ్ ఫ్రెండ్స్, ఇంతైతే వీడియో తీయలేకపోతున్నాను, సారీ ఫ్రెండ్స్. మాకైతే దర్శనం అయిపోయింది, మేమైతే బయటకు వచ్చేసాము. మీకైతే చుట్టూ చూపిస్తాను, చూడండి ఎలా కొంత ఒకసారి చూడండి. అయితే ఉంది అక్కడ, వరాహస్వామి గుడి అయితే ఉంది. ఇక్కడ వెంగమాంబ అన్నప్రసాద క్షేత్రం అయితే ఉంది. అటువైపు అయితే టెంపుల్ అయితే ఉంది. ఇది వచ్చేసి శ్రీ మాతృశ్రీ వెంగమాంబ అన్న సత్రము. చూడండి, వెంగమాంబ అనే ఆవిడ వెంకటేశ్వర స్వామి భక్తురాలు. వెంకటేశ్వర స్వామికి ఎంతమంది భక్తులు చెప్పండి, అంతమంది భక్తుల్లో ఒక భక్తురాలు. ఆవిడ అన్నసత్రాలని చలివేంద్రాలని తెచ్చారు. ఇది టీటీడీ వాళ్ళు నడుపుతున్న అన్నసత్రం ఇది. చూడండి.